మాజీ మంత్రి సోమిరెడ్డికి టీడీపీ షాక్ ఇవ్వబోతుందా? సర్వేపల్లిలో రూప్ కుమార్ పేరిట ఐవీఆర్ఎస్ సర్వేలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఇటీవల బాబు సమక్షంలో రూప్ కుమార్ టీడీపీలో చేరారు. ఐవీఆర్ఎస్ సర్వేలతో సోమిరెడ్డి అనుచరులు కలవరం మొదలైంది. రూప్ కుమార్కే టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ఐవీఆర్ఎస్ సర్వేలతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఆ సర్వేలతో సోమిరెడ్డి అనుచరులు కలవరం రేగుతోంది. సర్వేపల్లిలో రూప్ కుమార్ పేరిట ఐవీఆర్ఎస్ సర్వేలు కొనసాగాయి. ఆయన ఇటీవలే బాబు సమక్షంలో చేరారు. దీంతో సర్వేలతో సోమిరెడ్డికి వ్యతిరేకంగా రిపోర్ట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఐవీఆర్ఎస్ సర్వేలతో కలకలం రేగుతోంది. ఒక్కసారి నెల్లూరులో జరిగినటువంటి సర్వేపల్లిలో జరిగినటువంటి ఐవీఆర్ఎస్ సర్వేలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నేను మీ చంద్రబాబు నాయుడిని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? రూప్ కుమార్ యాదవ్ అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు. సర్వేపల్లిలో రూప్ కుమార్ పేరిట ఐవీఆర్ఎస్ సర్వేలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇటీవలే ఆయన టీడీపీలో చేరారు. ఐవీఆర్ఎస్ సర్వేలతో సోమిరెడ్డి అనుచరులో ప్రస్తుతం కలవరం రేగుతోంది. రూప్ కుమార్కే టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే సాగుతుంది. కృష్ణమోహన్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సర్వేపల్లిలో ఐవీఆర్ఎస్ సర్వేలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. రూప్ కుమార్కు అనుకూలంగా ఈ సర్వేలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అసలు? సర్వేల సారాంశం ఏంటి? అట్లాగే చంద్రబాబు నాయుడు ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఎస్ రామ్దాస్, ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఇప్పుడు చాలా కీలకమైన నియోజకవర్గం. ఒకవైపు అక్కడ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ తరఫున రంగంలో ఉన్నారు. తెలుగుదేశం తరఫున మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 3 సార్లు అక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా అక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన నిన్న తన కార్యకర్తలతో కూడా అక్కడ ఒక సమావేశాన్ని నిర్వహించుకొని తన కుమారుణ్ణి కావచ్చు లేకపోతే తన కోడలు ఈసారి రంగంలో ఉంటారని కూడా ఒక సమాచారం అవుతుంది. అయితే ఈరోజు ఉదయం నుంచి అక్కడ అన్యాయంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వైసీపీ కీలక నేత రూప్ కుమార్ యాదవ్ పేరు ఐవీఆర్ఎస్ కింద అందులోనూ చంద్రబాబు స్వయంగా తన గొంతుతో మాట్లాడిన టీడీపీ నుంచి ఆ సర్వే ఒకటి సర్వేపల్లిలో ఉన్న ఓటర్లకి నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా ఫోన్లు రావడంతో ఒక్కసారిగా సర్వేపల్లిలో ఉన్న సోమిరెడ్డి అనుచరులు కలకలం రేగిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే సర్వేపల్లికి సంబంధించిన వ్యవహారంలో సోమిరెడ్డి చాలా కాలంగా ఈసారి చివరిసారిగా తనకు అవకాశం ఇవ్వాలి, తాను ఉన్నంత వరకు కూడా సర్వేపల్లి ప్రజల కోసమే పనిచేశాను, ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఓడించాలనే ఒక ప్రయత్నంలో తాను ఉన్నట్టుగా గట్టిగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పలుసార్లు కూడా ఇదే వ్యవహారాన్ని అధినేత చంద్రబాబుతో మాట్లాడిన పరిస్థితి ఉంది, లోకేష్తో మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. సో ఈ నేపథ్యంలో అంటే మొన్న వరకు కూడా టీడీపీ 3 టికెట్లు ప్రకటించింది. 3 టికెట్లలో కూడా సర్వేపల్లి పేరు రాలేదు. మనం మొన్న కూడా అనుకున్నాం. సీనియర్ నేత జిల్లాలో మాజీ మంత్రిగా పనిచేశారు, పార్లమెంట్ బ్యూరో సభ్యులు, సీనియర్ నేత సర్వేపల్లిలో పట్టున్న నేతగా చెప్తారు అతన్ని. అయితే వరుసగా ఓటములు అతన్ని సోమిరెడ్డి చంద్రబాబు రెడ్డిని బాగా పార్టీలో కొంత ఇబ్బందికి గురి చేస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి వరుసగా అతన్ని 2 సార్లు ఓడించడం, ఇది 3వసారి అవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి సర్వేపల్లిలో సోమిరెడ్డికి సీటు ఉంటుందా లేదా అనేది కొంత చర్చ జరుగుతుంది. అతన్ని ఎంపీగా పంపించాలని మొదట భావించారు. అయితే ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి వచ్చేశారు. ఆయన పేరు చంద్రబాబు స్వయంగా ప్రకటించిన పరిస్థితి ఉంది. అలాగే నిన్న చంద్రబాబు సభలో కూడా ప్రస్తావించి ప్రధానంగా రూప్ కుమార్ యాదవ్ పేరు మీద చాలా వరకు ఆయన పొగడ్తలో ముంచిన పరిస్థితి ఉంది. సో రూప్ కుమార్ లాంటి యువనేత మా పార్టీలోకి రావడం మాకు కొంత లాభించే అంశం ఉంది అనేది సేమ్ అదే స్టేజ్ మీద సోమిరెడ్డి పక్కన కూర్చుని ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా రూప్ కుమార్ పేరుని చంద్రబాబు ప్రస్తావించి ఆయన్ని అభినందించడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయాన్నే సర్వేపల్లిలో రూప్ కుమార్ పేరు మీద ఐవీఆర్ఎస్ సర్వేస్, అది కూడా చంద్రబాబు స్వయంగా మాట్లాడిన ఫోన్ కాల్ ఒక సర్వేని అక్కడ రిలీజ్ చేయడం. సో దీంతో కొంత సోమిరెడ్డి అనుచరులు కొంత ఆందోళనకు గురయ్యే పరిస్థితి అయితే ఉంది.
కానీ నిన్న రాత్రి కూడా సోమిరెడ్డి తన అంచెలతో అంటే ఎటువంటి పరిస్థితుల్లో సర్వేపల్లిలో సీటు తనకే వస్తుంది అని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు ఉదయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడ అవియాస్ సర్వే కంప్లీట్గా రూప్ కుమార్ యాదవ్ పేరు మీద రావడంతో ఒక్కసారిగా సోమిరెడ్డి అంచులందరూ కూడా కలకలం చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏం జరగబోతుంది సర్వేపల్లిలో, ఏం జరగబోతుంది అనే అంశాన్ని అయితే చూడాలి. అయితే ఇప్పటికీ సర్వేపల్లి సీటు ఎవరికి ఖరారు చేయలేదు తెలుగుదేశం పార్టీ. అటువంటి నేపథ్యంలో అక్కడ మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఢీకొట్టాలి అంటే సో టీడీపీ ఒక సరైన స్కెచ్ను వేస్తుంది. అందులో భాగంగానే ఎవరైతే గట్టిగా పట్టున్నారో అక్కడ పట్టున్న నేతలు ఎవరు, ఆ నేపథ్యంలోనే ఆ కుటుంబాలు ఎవరు, అక్కడ ఉన్న వ్యవహారాన్ని మొత్తాన్ని కూడా టీడీపీ చాలా గట్టిగానే ఈ వ్యవహారంలో ఎలాగైనా ఈసారి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఢీకొట్టాలి అనే తెలుగుదేశం గట్టిగా ప్రయత్నిస్తున్న భాగంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే చాలా పేర్లు లెక్కలో తీసుకుంది. దీనికంటే ముందు సోమిరెడ్డి పేరు కంటే తర్వాత కూడా చాలా మంది నేతలతో వాళ్ళు సర్వేపల్లికి మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఒకసారి ఆనవ రామనారాయణ పేరు కూడా అక్కడ సర్వేపల్లిలో ఇదే ఐవీఆర్ఎస్ పెట్టించిన పేరు కూడా చూశారు. అయితే ఆనవ రామనారాయణ అక్కడ కొంత బంధుత్వం తర్వాత బలగం ఉంది కాబట్టి అక్కడ ఆయన పేరు కూడా ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా రూప్ కుమార్ యాదవ్ పేరుని తెర మీదకి తీసుకుని వచ్చారు. ఆయన సర్వేలను ప్రామాణికంగా చేసుకొని చంద్రబాబు ఇప్పుడు టికెట్ నిర్ధారించబోతున్నారా, లేదంటే సోమిరెడ్డి లాంటి సీనియర్ నేతలను సీనియారిటీ పరిగణలోకి తీసుకొని ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఉండకపోతారు? ఎందుకంటే సోమిరెడ్డికి అత్యంత ప్రాధాన్యత గల నేత, తెలుగుదేశం పాలిట్ బ్యూరోలో కూడా ఆయన పనిచేశారు. సో సోమిరెడ్డికి నిజంగా మొండి చేయి చూపే అవకాశం ఉందనుకోవచ్చా? కేవలం సర్వేల ఆధారంగానే చంద్రబాబు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? చంద్రబాబు ఇటీవల కాలంలో టికెట్ ప్రకటించే రోజు కూడా రామదాస్ ఒక మాట చెప్పారు. నేను దాదాపుగా 1,20,00,000 మందితో వివిధ రకాల సర్వేలు చేయించాను. ఆ సర్వేల ఆధారంగా సర్వేలో ద బెస్ట్ ఎవరైతే వచ్చారో ఆ క్యాండిడేట్నే నేను సీట్లు ప్రకటిస్తానని కూడా చెప్పిన నేపథ్యం. సో అటువంటి పరిస్థితుల్లో సర్వేలు కూడా ఆయన చేసుకుంటున్నారు. బేసిక్గా ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సర్వేలు చేసుకుంటూ ఆ సర్వేలు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళ పేర్లనే ప్రకటిస్తూ వస్తున్న పరిస్థితి మనం చూసాం. ఇటు వైసీపీ కావచ్చు, అటు తెలుగుదేశం కూడా అటువంటి ప్రయత్నమే చేస్తుంది. సో అన్ని ప్రాంతాల్లో కూడా ఆ నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చేస్తున్న వాళ్ళకు ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీలో ఎవరు కన్ఫర్మ్ చేస్తారు, ఎవరికి సరైన సర్వే మెరుగైన ఫలితాలు వస్తాయి అనే అంశాన్ని కూడా చూస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు సర్వేపల్లిలో ఇప్పటి వరకు సోమిరెడ్డి పేరు మీద ఐవీఆర్ఎస్ కాకుండా ఇటీవల ఆనవ రామనారాయణ రెడ్డి పేరు మీద ఒక సర్వే రావడం, మరోవైపు ఈరోజు రూప్ కుమార్ పేరు మీద ఒక సర్వే రావడం నిజంగా ఇది సర్వేపల్లిలో సీనియర్ నేత సోమిరెడ్డికి మాత్రం చాలా బాధించే అంశమే కావచ్చు. కానీ పార్టీ ఏం ఆలోచిస్తుందో అనే అంశాన్ని కూడా చూడాలి. ఇటీవల కాలంలో కూడా సోమిరెడ్డి ఒకటే చెప్పారు, నేను పార్టీ ఆదేశాలను శిరసా వహించే వ్యక్తిని, పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచి అయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటాను. కానీ ఇప్పుడు ఆయనకున్న మార్గం ఒక సర్వేపల్లి లేదు. అంతకుముందు టీడీపీ ఎంపీగా ఉన్నింది, కానీ అప్పుడు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో అది ఫిలప్ అయిపోయింది. సో ఇప్పుడు మిగిలినదే ఒకే ఒక స్థానం సర్వేపల్లిలో ఇప్పుడు అక్కడి నుంచి పోటీ చేయాలి. సర్వేపల్లి లేదు, అతను కోవూరు నుంచి అన్న రావాలి. కానీ కోవూరులో విపిఆర్ సతీమణి ప్రశాంత్ రెడ్డికి వస్తున్నారని ఒక వార్తలోనే ఇక్కడ ఆల్రెడీ పొలంరెడ్డి కుమారుడు అక్కడ ఉన్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సోమిరెడ్డికి ఆప్షన్ ఉండేది ఒక సర్వేపల్లి సొంత నియోజకవర్గం. ఇటీవల కాలంలో సర్వేపల్లిలో సోమిరెడ్డి మాట్లాడుతూ కూడా తన ప్రజలతో తన వర్గీయులతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశం, నాకు ఈ అవకాశాన్ని నన్ను ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి, లేదనుకుంటే నేను ఇంకా సర్వేపల్లిని దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలా మంది నాయకులు ఒక దగ్గర ఓడిపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే స్థానాన్ని చూసుకుంటారు. కానీ 2 సార్లు 3 సార్లు ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు, మిమ్మల్ని నమ్ముకొనే ఉన్నాను, మీతోనే తిరిగాను, మీ కష్టాల్లో ఉన్నానని చెప్పుకుంటూ ఆయన తన స్థానికంగా ఉన్న నేతలతో కూడా మాట్లాడిన పరిస్థితులు మనం మర్చిపోకూడదు. సో ఇటువంటి పరిస్థితుల్లో అధిష్టానం సోమిరెడ్డిని కాదని యువనేతకి ఇప్పుడు రూప్ కుమార్ యాదవ్కి ఇచ్చే పరిస్థితి ఉంటుందా అక్కడ? లేదు, ఇంకో కొత్త వ్యక్తిని చూసే పరిస్థితి ఉంటుంది. అంటే ఖచ్చితంగా చంద్రబాబు మాత్రం సర్వేల ఆధారంగానే, సర్వేలు తర్వాత తనకున్న ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఆధారంగానే టికెట్లు కేటాయించే పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. కారణం అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే ఆయన మంత్రిగా కొనసాగుతున్నప్పటికీ కూడా వారంలో 4-5 రోజులు ఆయన నియోజకవర్గం మొత్తం చుట్టేస్తూ ఉంటారు. ఆయన సాయంత్రం నియోజకవర్గంలో దాదాపు ఒక 3 రోజులు
సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన ఎక్కువగా కేటాయిస్తుంటారు. అక్కడున్న ప్రజల్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రతిరోజు చేరికలు కొంత ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుని సర్వేపల్లిలో ప్రజలకి ఆయన రెగ్యులర్గా ఆడుంటున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో మరి కొత్తగా వచ్చిన యువనేతలు కావచ్చు, కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే కాకాని గోవర్ధన్ రెడ్డిని ఢీకొనే పరిస్థితి ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే బలమైన శక్తిగా అక్కడ ఇప్పటికీ సోమిరెడ్డికి కావచ్చు, లేకపోతే రూప్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్న సర్వేపల్లిలో కొంత ఆ ప్రాంతంలో యాదవ కమ్యూనిటీ ఎక్కువగా ఉండడం వల్ల యాదవ కమ్యూనిటీ రూప్ కుమార్ యాదవ్ కు కలిసి వస్తుంది అనే అంశంలో చంద్రబాబు ఆలోచిస్తున్నారా, ఆ దిశగా ఏమన్నా ముందుకు వెళ్తున్నారా అనే అంశాన్ని కూడా చూడాలి. కానీ ఇప్పుడు ఆ ఐవీఆర్ఎస్ సర్వే రూప్ కుమార్ మీద వస్తున్నది మాత్రం సోమిరెడ్డి అనుచరులు మాత్రం కొంత గందరగోళానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కృష్ణమోహన్. ఇది మొత్తం మీద మాజీ మంత్రి సోమిరెడ్డికి ఐవీఆర్ఎస్ సర్వేల రూపంలో గండం పొంచి ఉన్నట్టు తెలిసింది. సర్వేల్లో రూప్ కుమార్ పేరిట అనుకూలంగా వస్తున్నట్టు తెలిసింది. ఇటీవల బాబు సమక్షంలో టీడీపీలో చేరారు రూప్ కుమార్. ఐవీఆర్ఎస్ సర్వేలతో ఒక్కసారిగా సోమిరెడ్డి అనుచరులో కలవరం రేగుతోంది. రూప్ కుమార్కి టికెట్ ఇస్తారని ప్రచారం అయితే సాగుతుంది. చూడాలి మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం ఆసక్తికరంగా ఉంది. అసలు ఐవీఆర్ఎస్ సర్వేలు ఏం చెప్తున్నాయో ఒకసారి మనం కూడా విన్నాం. నమస్కారం, నేను మీ చంద్రబాబు నాయుడిని. వచ్చే 2024 ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు ఎవరిని కోరుకుంటున్నారు? రూప్ కుమార్ యాదవ్ అయితే 1 నొక్కండి, నోటా అయితే 2 నొక్కండి. ఈ సందేశాన్ని మరలా వినాలంటే 0 నొక్కండి. ధన్యవాదాలు.